జఫా ఓకే బ్రో. లవ్ మ్యారేజ్ బెటర్, అరేంజ్ మ్యారేజ్ బెటర్ బ్రో? లవ్ మ్యారేజ్ బెటర్ బ్రో. లవ్ మ్యారేజ్ ఎందుకంటే లవ్ లో ఫీలింగ్ ఉంటుంది, చేజింగ్లు, రేజింగ్లు, జంపింగ్లు ఇవన్నీ కాకుండా లవ్ మ్యారేజ్ ఉంటేనే బెటర్ అని నా అభిప్రాయం. ఎందుకంటే లవ్ మ్యారేజ్ మీద నా మంచి ఒపీనియన్ ఏంటంటే వాళ్ళు కష్టసుఖాలనే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అదే అరేంజ్ మ్యారేజ్ అనుకో 24 గంటలు ఇప్పుడు అమ్మాయి ఫోన్ చేస్తే ఒక అమ్మాయి అరేంజ్ మ్యారేజ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కట్నమో ఏదో కానుకలో 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తారు అనుకో, 10 రూపాయలు 20 రూపాయలు మీన్స్ ఒక 10-20 లక్షలు ఇచ్చినా వాళ్ళు 24 గంటలు అమ్మాయితో ఫోన్లో మాట్లాడడం, రోజు ఇదే కర్రీ వండుతున్నారా, ఇదా ఎందుకు ప్రతిదీ పుల్ల పెడుతూనే ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. కాబట్టి డెఫినెట్లీగా ప్రతి చిన్న విషయానికే చిన్న దానికే ఇరిటేట్ అవ్వడం, లొల్లిలు రావడం, ఫ్యామిలీలో చాలా ఎక్కువ గొడవలు అవ్వడము, ఇవన్నీ చాలా డిస్టర్బెన్స్కి దారి తీస్తాయి. కాబట్టి అదే లవ్ మ్యారేజ్ అనుకో ఒకళ్ళు ఫస్ట్ నుంచే వాళ్ళు అర్థం చేసుకున్నారు. 1-2 రోజులు లవ్ కాదు కదా, ఎందుకంటే వాళ్ళు లవ్ చేసినా పెళ్లి చేసుకున్నట్టే. ఎందుకంటే లవ్ స్టార్ట్ అయితేనే పెళ్లి చేసుకున్నట్టు. నేను నా అభిప్రాయం ఎందుకంటున్నా అంటే వాళ్ళు 2-3 సంవత్సరాలైనా ఆ జర్నీలో ఉంటారు వాళ్ళు. సరే, మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా బ్రో పాస్ట్లో? నాకు పాస్ట్లో నాకెవరు ప్రపోజ్ చేయలేదు బ్రో. మీరు ఎవరైనా చేసినారా? చేసినా. మరి ఏమైంది బ్రో? ఏమైంది ఇక అమ్మాయి చేసుకోనని చెప్పింది, పెళ్లి చేసుకొని. అంటే సరే బ్రో, ఆ లవ్ లో అమ్మాయిలు ఎక్కువ జెన్యున్గా ఉంటారా, అబ్బాయిలు ఎక్కువ జెన్యున్గా ఉంటారా? అబ్బాయిలు ఎక్కువ జెన్యున్గా ఉంటారు, అమ్మాయిలు జెన్యున్గా ఉండరు. ఎందుకంటే ఇంకా వాళ్ళు వేరేలా ఉంటారు, ఇక లెక్కలు చెప్పొద్దు అవన్నీ. కాకపోతే అమ్మాయిలు అయితే జెన్యున్గా అయితే ఉండరు లవ్ లో, అది వాస్తవం అనుకోవచ్చు. ఓకే బ్రో. సిటీ అమ్మాయిలు బెటర్ అంటారా లేక పల్లెటూరు అమ్మాయిలు బెటర్ అంటారా? ఏ అమ్మాయిని చేసుకున్నా ప్రేమించి పెళ్లి చేసుకునే అమ్మాయి ఎప్పుడున్నా మంచి హ్యాపీగా ఉంటుంది బ్రో. ఎందుకంటే ప్రేమించే ట్రూగా లవ్ చేయాలి. ఫాల్తుగా గంట సేపు వాడుకొని 3వ గంట నేను మానేస్తా అంటే అది వేరేలా ఉంటుంది బ్రో. ఓకే. లవ్ చేసే అమ్మాయి జీవితాంతం మనతోటి ఉంటే చూడు, ఆ అమ్మాయిని చూసుకుంటే హైలైట్ ఉంటుంది. ఎందుకంటే నేను మ్యాక్సిమం చెప్తున్నా, ఫ్యామిలీ మెంబర్స్ చేసిన అరేంజ్ మ్యారేజ్ మాత్రం బోర్ బొక్కలో పడి తలకాలు. ఒకప్పుడు అరేంజ్ మ్యారేజ్ వేరేలా ఉండేది, ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ వేరే. ప్రతి చిన్న విషయానికి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం, ప్రతి చిన్న విషయానికి వాళ్ళ పేరెంట్స్ చెప్పడం, ఇలా చాలా డిస్టర్బెన్స్ అవుతాం బ్రో. మనం ఏ వర్క్ చేస్తున్నామో దాని మీద మనకు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేము మన మైండ్ని. సో అది బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది. సో అరేంజ్ మ్యారేజ్ కాకుండా లవ్ మ్యారేజ్ ఉందనుకో కష్ట సుఖాలైనా వాళ్ళిద్దరు భరించుకుంటూ హాయిగా హ్యాపీగా లైఫ్ లాంగ్ కొనసాగుతారు. సో ప్రెజెంట్ ఉన్న లవర్స్కి ఏం చెప్తారు బ్రో? అందరికీ ప్రెజెంట్ ఉన్న లవర్స్కి అయితే అందరికీ హ్యాపీ లవర్స్ డే అని చెప్తా. ఎందుకంటే ఎవ్రీడే లవ్ని ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తారు. అదే అరేంజ్ మ్యారేజ్ అంటే ఆ ఫీలింగ్ ఏ రోజు మనకు చావు వస్తుందా అని వెయిట్ చేస్తుంటాం. అంతే అంటారా? అంతే, 100% చెప్తాను. ఓకే, థ్యాంక్స్ బ్రో. థ్యాంక్స్ బ్రో.